8వ పద్యం బలరామావతార వర్ణనం. కరిపూరుద్ధరణార్థలాంగల విభగ్నక్ష్మాభరాదక్ష దిక్కరిపాత ప్రహత స్ఫట స్ఫటిప భోగవ్యావృతగ్రీవ సూకర పీఠీకృత పృష్ఠతాహిత మహాగాఢాధి కూర్మాధిరాట్ పరిక్లుప్త ప్రళయంబుమజ్జన హలిబ్రహ్మన్ స్తుమస్వామనున్. ఇది బలరామావతార వర్ణనం. ఈ పద్య భావం తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన పదాలు, కఠినమైన పదాలు ఇందులోవి. స్ఫట అంటే పడగ, స్ఫటి అంటే పడగ కలవాడు, ఇట్లా ఫణ అంటే పడగ, ఫణి అంటే పడగ కలవాడు, సర్పం అని అర్థం వచ్చినట్లు స్ఫటి అంటే సర్పం. స్ఫటిపహ అంటే సర్పముల రాజు అని అర్థం, అంటే ఆదిశేషుడు అని అర్థం. భోగము అంటే సర్ప శరీరం, అందువల్లనే భోగి అని కూడా సర్పానికి పేరు. తర్వాత భోగం అంటే పడగ అనే అర్థం కూడా ఉంది. సందర్భాన్ని బట్టి అక్కడ ఎలా ప్రయోగించారో దాన్ని బట్టి భోగం అంటే శరీరం, సర్ప శరీరం అని కానీ పడగ అని కానీ తీసుకోవచ్చు. అవి ఇందులో కొన్ని కఠిన పదాలు. ఇంకా మరొకటి, ఈ భూమండలాన్ని దిగ్గజములు మోస్తూ ఉన్నాయి, అష్టదిక్కులా ఉండి అష్టదిగ్గజములు మోస్తూ ఉన్నాయి. క్రింద ఆదిశేషుడు దానికి ఆధారమై ఉన్నాడు. ఆదిశేషుడికి ఆది వరాహమూర్తి ఆధారంగా ఉన్నాడు. ఆయనకు క్రింద ఆది కూర్మము పీఠంగా ఉంటోంది అని ఇది ఒక సన్నివేశం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ బలరామావతార వర్ణనలో కవి తీసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఒక పర్యాయం శ్రీకృష్ణనందనుడు జాంబవతి పుత్రుడు సాంబుడు మహాబలశాలి దుర్యోధనుని కుమార్తె అయినటువంటి లక్షణను అపహరించి వివాహం చేసుకోవడానికి తీసుకుని బయలుదేరాడు. కౌరవులు ఈ సంగతి గుర్తించి యాదవులకు మన పిల్లల్ని ఇవ్వడం ఏమిటని పరిగెత్తి కొంత మహాబలంతో వచ్చి అతన్ని అడ్డగించారు. అతడు నిలబడి వాళ్ళు ప్రయోగించిన బాణాలన్నిటికీ సమాధానం చెప్పి చాలా తీవ్రంగా అందరినీ కవచాలు విరగగొట్టేశాడు. తర్వాత వాళ్ళు ఇలా కాదని అందరూ గుంపు కూడి సాంబుణ్ణి బంధించారు. విరథుణ్ణి చేసి బంధించి తీసుకుని పోయి తమ నగరంలో బందీగా పెట్టుకున్నారు. ఆ సంగతి నారదుడి వలన యాదవులకు తెలిసింది. చాలా కోపంతో కౌరవులు ఇలా చేస్తారా అని శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళంతా సైన్యంతో, ఉగ్రసేన మహారాజు అనుమతితో సైన్యం తీసుకుని బయలుదేరబోతుంటే, బలరాముడు బంధు ప్రియుడు కనుక బంధువులతో మనం బాంధవం చేయబోయే వాళ్లతో ఇట్లా యుద్ధం ఎందుకు, నేను మాట్లాడి వస్తానని కొందరిని తీసుకొని తగిన వారిని పట్టణానికి వచ్చాడు. వచ్చి బయట ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటూ ఉద్ధవునితో చెప్పి పంపించాడు. బలరాముడు వచ్చాడు మిమ్మల్ని చూడడానికి అనగానే వాళ్ళు కౌరవులు చాలా గౌరవంతో ఇతనికి కానుకలు తీసుకుని వచ్చి సమర్పించారు. అప్పుడు బలరాముడు చాలా సంతోషం అని చెప్పి, మా ఉగ్రసేన మహారాజు యొక్క ఆజ్ఞను చెప్తున్నాను వినండి, మీరు తప్పుగా మా కుమారుడైనటువంటి సాంబుణ్ణి బంధించారు, అది తప్పు. అయినప్పటికీ ఆయన పెద్ద మనస్సుతో మిమ్మల్ని క్షమిస్తూ వివాహం ఏర్పాటు చేసుకోవలసిందని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేటప్పటికి దుర్యోధనునికి చాలా ఆగ్రహం వచ్చేసింది. వచ్చి అనరాని మాటలు కొన్ని అన్నాడు. ఏమిటి, చెప్పులు తలకెక్కినట్లుందని చెప్పి యాదవులను చెప్పులనుగా పోలుస్తూ తమలను తలనుగా పోలుస్తూ హీనంగా మాట్లాడి లేచి వెడలిపోయాడు. ఇంకా దానితో చాలా ఆగ్రహం వచ్చేసింది బలరాముడికి. అప్పుడు వీళ్లకు తగిన శాస్తి చేయంది సామవచనములతో వినేటట్లు లేరు, వస్తామంటే వీళ్ళందరినీ కూడా యుద్ధానికి రాకుండా నేనే నివారించాను, ఇప్పుడు వీళ్ల గర్వం అణచి తీరుతానని చెప్పి తన హలంతో హస్తినాపురాన్ని ఒకవైపు
భూమిని పెకలించి హస్తినాపురమునంతా పైకి లేపి గంగలో పడవేస్తానని చెప్పి సిద్ధమయ్యాడు. ఆ విధంగా కదిలించేటప్పటికీ హస్తినాపురం కదిలింది. మొత్తం అంతా మేడలతో సహా తల్లడిల్లుతూ ఉంటే, ప్రజలందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే అది గుర్తించి ఆ ఉత్పాతానికి బలరాముడే కారణమని గ్రహించి భీష్మాదులతో సహా అందరూ వచ్చి మళ్లీ బలరాముడిని ప్రార్థించి శాంతింపజేశారు. తర్వాత కన్యను, వాళ్ల కుమారుడైనటువంటి సాంబుని అందరినీ తీసుకుని వచ్చి తప్పకుండా వివాహం చేద్దామని చెప్పి మాట్లాడితే అప్పుడు శాంతించి ఏం పర్వాలేదు, ఇంకా నేనేమి చేయనని చెప్పి బలరాముడు వారికి అభయమిచ్చాడు. ఈ విధంగా ప్రస్తుతం కూడా మనకు హస్తినాపురము గంగ వైపు ఇట్లా ఒరిగి ఉన్నట్లుగా కనబడుతుంది. దానికి కారణం బలరాముడు హలంతో చేసినటువంటి ప్రయోగమే ఇది. కనుక ఇక్కడి నుండి ఇంకా పద్యభావాన్ని ఒకసారి చూద్దాం. కరిపూహు అంటే హస్తినాపురం, కరి అంటే హస్తి, గజం, ఏనుగు. కనుక కరిపూహు అంటే పూహు అంటే పట్టణం, కనుక కరిపూహు అంటే హస్తినాపురం అని అర్థం. ఇప్పుడు మొత్తం శ్లోకం యొక్క భావాన్ని, కఠిన పదాలు చెప్పుకున్నాం కాబట్టి శ్లోక భావాన్ని చూడవచ్చు. కరిపూరుద్ధరణార్థ, ఆ గజపురమును హస్తినాపురమును పెకలించడానికని చెప్పి లాంగలముతో, లాంగలం అంటే నాగలి, ఆయన ఆయుధం, హలాయుధుడు, దానితో పెకలించాడు. విభగ్నమైనటువంటి అంటే చీల్చబడినటువంటి క్ష్మాభర అదక్ష, ఆ భూభారమును మోయడానికి సమర్థములు కాకపోయాయి. ఎందుకంటే భూమినంటే భారాన్నంతా మోస్తున్నాయి, కానీ ఒకవైపు నుంచి ఇలా కదిలించేటప్పటికీ దాన్ని పట్టుకోవడం కష్టమైపోయింది దిగ్గజములకు. క్ష్మాభరాదక్ష దిక్కరిపాత, అవి మోయలేక దిక్కరులు, దిగ్గజములు పడిపోయాయి. పడేటప్పటికీ భూమినైతే మోస్తూ ఉన్నాడు, దిగ్గజాలు అలా మోస్తూ ఉంటే పర్వాలేదు, కానీ ఒక్కసారిగా ఏనుగులు పడేటప్పటికీ దాని క్రింద ఆధారంగా ఉన్నటువంటి ఆదిశేషుడి యొక్క ఫణములకు దెబ్బ తగిలింది, కొట్టబడినాయి. కొట్టబడేటప్పటికీ ఆయనకు బాధ కలిగింది. బాధ కలిగితే సాధారణంగా సర్పం తన శిరస్సు మీద ఇంత భారాన్ని శ్రద్ధతో భక్తిగా మోస్తున్నటువంటిది కనుక తన విధిని సక్రమంగా నిర్వహిస్తున్నది కనుక భూమిని అయితే పడవేయలేదు. కానీ ఆ బాధ భరించలేక, సర్ప స్వభావం బాధ గనక కలిగినట్లయితే భరించలేకపోతే ఆ భోగమును ఇలా చుట్టుకుంటుంది. అందువలన సర్ప శరీరం దాని యొక్క శరీరాన్ని ఇలాగ మెలివేసింది బాధ భరించలేక. ఆ మెలివేసినప్పుడు దాని క్రింద ఆధారముగా ఉన్నటువంటి సూకరమును వేష్టించింది, చుట్టుకొని అలాగా నలిపివేస్తూ ఉంటే ఆయన తట్టుకొనలేక ఆయన కదిలిపోయాడు. ఎప్పుడైతే మెడకు తాడు వేసినట్లుగా వేసి ఈ ఆదిశేషుడు కదిలించాడో దాన్ని భరించలేక ఆయన అవస్థపడుతూ ఉంటే దానికి పీఠంగా ఉన్నటువంటి కూర్మరాజు యొక్క పై కర్పరం అంతా కూడా అది బాధకు గురి అయింది. ఎందుకంటే ఆ సూకరం మెలిదిరిగిపోతూ ఉంటే దాన్ని భరించడం కష్టమై అది ఇంకా తాను ప్రళయ పయోధిలో ఉంది, అందువలన సముద్రంలో ఉంది ఇదంతా కూడా. అందువలన దాంట్లోనికి కొద్దిగా ఇలా నడుమును వంచింది, ఆ పయోధిలోనికి తన శరీరాన్ని కొంచెం కుంచుకున్నది అని చెప్పి వర్ణన. అంటే బలరాముడు ప్రయోగించిన నాగలి దెబ్బ ఎంత ప్రభావం చూపిందో వర్ణించాడు. అందుకే హస్తినాపురము కొంచెం ఏటవాలుగా ఉందని చెప్తారు. బలరాముని యొక్క నాగలి దెబ్బ యొక్క ప్రభావమే అక్కడ భూమి కొంత ఏటవాలుగా మారినది అని, హస్తినాపురం కదిలించబడినట్లుగా ఉన్నది అనేది లోకంలో వాడుక. ఇది మొత్తం భావం. అంటే కూర్మరాజు వరకు బాధను కలిగేటట్లుగా చేసినటువంటి బలశాలి అయిన హలిబ్రహ్మన్, హలి అంటే హలాయుధుడు, హలము కలవాడు,
హలిబ్రహ్మన్ స్తుమస్వామనున్ననేది భావన. ఇప్పుడు మొత్తం భావన వచ్చింది కాబట్టి పద్యం చదివితే సామాన్యంగా మనకు అన్వయిస్తుంది. కరిపూరుద్ధరణార్థలాంగల విభగ్న క్ష్మాభరాదక్ష దిక్కరిపాత ప్రహత స్ఫట స్ఫటిప భోగవ్యావృతగ్రీవ సూకర పీఠీకృత పృష్ఠతా ఆహిత మహాగాఢాధి కూర్మాధిరాట్ పరిక్లుప్త ప్రళయాంబుమజ్జన హలిబ్రహ్మన్ స్తుమస్వామనున్ అనేది పద్యం.